నా పేరు పొలిమేర సీతారాం. మాది పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామం. కీర్తిశేషులు పెదకంశెట్టి అప్పలార్సి గారితో మేము పనిచేసి వారితో తిరగడం, ఆయన శిష్యుడిగా అది నాకు ఒక అదృష్టం. ఆయన ఉత్తరాంధ్రలో రాజకీయ దురంధరులు, మరి ఎంతోమంది దుష్టశక్తుల్ని ఎదుర్కొని వారందరినీ కూడా పక్కన పెట్టి మంచి రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం కష్టపడిన ఏకైక వ్యక్తి పెదకంశెట్టి అప్పలార్సి గారు. వారు నాకు పితృ సమానులు, మా గురువు గారు. ఆయన ఒక తెరచిన పుస్తకం లాంటి వాళ్ళు. ఈరోజు కూడా ఆయనకి సాటి మరొకటి లేరు. మరి ఏ రాజకీయ వ్యక్తి అయినా సరే వారు చెప్పింది నిజంగా ఒక వేదంగా వారు చెప్పింది అంగీకరిస్తూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నిరంతరం కూడా కష్టపడే ఒక వ్యక్తి. మరి అవినీతి పరులు ఎవరైనా సరే, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే ఆయన దృష్టిలో ఉంటే ఆయన్ని చీల్చి చెండాడేవారు. మరి ఈ వీరు వారు అని కాకుండా ఎవరినైనా సరే ఎదిరించి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఎన్నో అభివృద్ధులు చేసిన మహనీయుడు. ఆయన ఒక సమితి ప్రెసిడెంట్గా, ఒక ఉడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీగా 1,70,000 చిలుకు ఓట్లతోటి ఎంపీగా కలిసిన గొప్ప వ్యక్తి. వారు రాజకీయం నిజంగా చెప్పాలంటే వారితోటి మరి సమానమైన వ్యక్తి నేను ఇంతవరకు మరొకరిని చూడలేదు. కాబట్టి అతని గురించి ఎంత చెప్పాలన్నా మరి తరగని విషయాలు ఉన్నాయి. వారితో ఆయనకి కావలసింది ఎప్పుడు కూడా ఆప్యాయత, నీతి, నిజాయితీ. ఈ రెండు ఉంటే ఎంతటి చిన్నవాడినైనా సరే ఆయన్ను ఆదరించి అభిమానించేవాడు. కాబట్టి ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఈరోజు స్పీకర్ కూడా మన అయ్యన్న పాత్రుడు గారు కూడా వారికి మరి శిష్యులు లాంటి వాళ్ళే. వారితో ఎంతో సన్నిహితంతో ఉన్న గొప్ప వ్యక్తులు. అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో మరి ఎర్రనాయుడు గారితో కానీ, మరి అలాగే అచ్చెన్నాయుడు గారితో కానీ, మరి బండారు సత్యనారాయణమూర్తి గారితో కానీ, మరి ఇప్పుడున్న సీనియర్ నాయకులందరినీ కూడా ఆ రోజు వారే దిక్చూసిగా మరి వ్యవహరించేవారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి నేను ఎంత మాట్లాడినా సరే మరి నా తాలూకా శక్తి, నా ఇది సరిపోదనే నేను అనుకుంటున్నాను. నిజంగా వారు 19వ తారీఖుని వారు జయంతి ఉత్సవాలు ఈ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా అనేక చోట్లుగా ఘనంగా మరి చేయటం కోసం మా కార్యకర్తలు, వారి శిష్యులు అందరం కూడా, అలాగే వారి కుమారులు మరి పీజీఆర్ నాయుడు గణబాబు గారు ఎమ్మెల్యే గారు, మరి ప్రభుత్వ విప్పు వారు, మీ అందరం కలిసి ఒక టీముగా మరి మంచి రక్తదాన శిబిరాన్ని, సుమారు 1000 మంది పైనే రక్తం ఇచ్చేలాగా ఒక శిబిరాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు కూడా ఆ రోజు మరి అనేక స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ మరి పళ్ళు ఇవన్నీ పంచిపెట్టడం కూడా జరుగుతాం. నిజంగా ఆయన శిష్యుడిగా మేము ఆ రోజు మరి చేరడం, వారు తాలూకా ఆచరణలోని వారు మార్గంలో మేము కూడా ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఆయన ఒక గొప్పగా వ్యక్తిని ఈరోజు ఈ 19వ తారీఖు అంటే మాకు ఒక మహా పండగలాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాలన్నీ కూడా ఎంతోమంది అరుదుగా కానీ రావు. అటువంటి గొప్పని స్మరించుకొని వారి ఈ పుట్టినరోజు వేడుకల్లో మేము అందరం పాల్గొనడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది.